హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్. ఈరోజు వీడియోలో మనం ఆర్టీసీ టికెట్స్ బుక్ చేసుకోవడం ద్వారా కూడా తిరుపతి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఈరోజు వీడియోలో చూద్దాం. దానికోసం మనం గూగుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఆర్ టీఎస్ఆర్టీసీ పోర్టల్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం టీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 ఫ్రమ్ సిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రమ్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తున్నాను, 2 సిటీ వచ్చేసి మనం తిరుపతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టికెట్స్ బుక్ చేసుకునేది తిరుపతి కాబట్టి. ఇక్కడ డిపార్ట్ ఆన్ టైం అంటే మనం ఎప్పుడు ఎక్కాలనుకుంటున్నాం అది ఇవ్వాలి. యాక్చువల్గా మనకు మార్చిలో టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫిబ్రవరిలో అయితే అవైలబుల్గా లేవు. సో మార్చిలో మనం టికెట్స్ జర్నీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈచ్ సీట్ కాస్ట్ వచ్చేసి ఎంత అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇందులో మనకు సరిగ్గా సరిపోయే ఒక బస్సు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు బోర్డింగ్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం హైదరాబాద్లో ఎక్కడ ఎక్కాలనుకుంటున్నామో ఉన్న ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి తిరుపతి ఉంటుంది. అది మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 300 దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని ఒకటి చూపిస్తుంది. తర్వాత మనం షో లేఅవుట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన బస్సులో ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది. ఆ బస్ సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్ ప్రైస్ ఎంతో చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మన టీటీడీ దర్శనం టికెట్స్ మనం బస్ జర్నీ బుక్ చేసుకున్న నెక్స్ట్ డే అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్కి అయితే మనకు టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. దర్శనం సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఎన్ని స్లాట్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనం ఎవరైతే వెళ్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం టీటీడీ సెలెక్ట్ చేసుకోవాలనే ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. ఈ 300తో పాటు మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. సో అవన్నీ కలిపి ఒక పర్సన్కి అయితే ఇంత అమౌంట్ పడుతుందని చూపిస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, ఏజ్ ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఐడి ప్రూఫ్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఐడి ప్రూఫ్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో మనం ఏదైతే మన దగ్గర ఉందో ఆ ఐడి ప్రూఫ్ అయితే ఎంటర్ చేయాలి. మ్యాక్స్ ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి అది ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మన ఫ్రమ్ అడ్రస్, 2 సిటీ, ఎక్కడ పికప్ పాయింట్ ఏంటి, డ్రాప్ పాయింట్ ఏంటి, అండ్ టైం ఎప్పుడు అన్ని డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. అండ్ ఆల్సో టీటీడీ దర్శనం డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 150 ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 160 రూపీస్ మనకు తిరుపతి నుంచి తిరుమలకు బస్ టికెట్ ఫేర్ అది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వన్స్ మనం ఈ టికెట్ బుక్ చేసుకున్నట్టయితే మనం ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఈ ఛార్జెస్ తోటే కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని రాగలం. ఇది సేమ్ 300 టికెట్స్ లాగానే ఉంటుంది. ఇలా మనం బుక్ చేసుకున్న టికెట్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ పేమెంట్ గేట్వే అంటే పేమెంట్ డీటెయిల్స్ వచ్చి కూడా ఇన్ని వేస్తో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పర్ పర్సన్కి 1900 పడుతుంది. ఇక్కడ మనకు బస్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. మనం కొన్ని డేస్ ముందు బుక్ చేసుకున్నట్టయితే మనకు బస్ ఫేర్ అనేది చాలా తక్కువ పడుతుంది. అండ్ ఇది 1 వే జర్నీ, మనం 2 వే జర్నీ కూడా బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ని బట్టి మనకైతే ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో కూడా మనం జర్నీ టికెట్తో పాటు దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.